ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. సో రేపు రిలీజ్ కాబోతుంది సినిమా. సో విశ్వక్కి థ్యాంక్స్ చెప్పాలి నేను, స్క్రిప్ట్ చెప్పగానే ఓకే చేసినందుకు. తర్వాత కాయడు అంటే ఆమెకు తెలుగు రాకపోయినా నేను ఎప్పటికప్పుడు స్పాట్లోనే చాలా డైలాగ్ రాసేవాడిని. ఆమె అప్పుడు తెలుగు నేర్చుకొని డైలాగ్స్ చెప్పింది. సో ఆమెకు థ్యాంక్స్ కాయడుకి. అండ్ నాకు ఛాన్స్ ఇచ్చిన నాగవంశి గారికి, మా కెమెరామెన్ సురేష్, మా భీమ్స్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎన్ని ట్యూన్స్ అడిగినా ఇచ్చినందుకు. తర్వాత నవీన్ నూలి గారు ఎడిటర్, లాస్ట్ మూమెంట్ వరకు సినిమాని బెటర్ చేశారు. మా కో రైటర్ జగన్, ఇంకా చాలామంది ఉన్నారండి. నేను అందరి పేరు థ్యాంక్స్ మీట్లు చెప్తా. రేపు February 13 అండి. కంప్లీట్గా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. మీరు అందరు ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసి చేయాలని కోరుకుంటున్నా. యా చెప్పండి. ఇప్పుడు గతంలో అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అన్నారు, వంశీ గారు అంతా కూడా చెప్పారు. పంచులు ఉంటాయి, కంప్లీట్ హ్యూమర్గా ఉంటుంది. ఓకే, ఒక డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఆయన కష్ట నష్టాలు ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళందరినీ చూస్తున్నాము. అవును, అలాంటివి ఏమన్నా చూపిస్తున్నారా? ఒకప్పుడు మనకు శివరంజని, అద్దాల మేడలో ఆర్టిస్టుల యొక్క పరిస్థితులు చూపించారు. అవునండి, అవును. అవి మంచి హిట్ అయినాయి, జనాల్లోకి వెళ్ళినాయి అనమాట. ఇట్నే ఎమోషన్గా ఏమన్నా వాళ్ళ అది ఆయన పడే వేదన అలాంటివి కూడా ఉంటాయా? అది అట్లాంటిది ఏమి ఉండదండి. ఇది అవుట్ అండ్ అవుట్ ఒక మంచి లవ్ స్టోరీ చెప్పడానికి ఒక క్రేజీ బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంది. బట్ దీనిలో డైరెక్టర్ కష్టాలు చెప్పడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు మీకు. బట్ సినిమా ఫీల్డ్ గురించి మీకు మంచి మంచి విషయాలు ఇండైరెక్ట్గా చెప్తా ఉంటాం సినిమాలో. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చాయి కానీ చాలా తక్కువ వచ్చాయి. అవునండి, అవును. ఇప్పుడు మంచి సబ్జెక్టే తీసుకున్నారు. అవును, బాగా ఎంటర్టైన్మెంట్ చెప్తున్నారు కాబట్టి. అవును, సినిమా కంటే ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఫ్యామిలీతో వచ్చి అట్లాంటి సీన్లు ఇంకెక్కువ కనెక్ట్ అవుతాయి మీకు. ఫ్యామిలీస్ తోటి, ఫ్యామిలీ రిలేషన్స్ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. సినిమా కంటే ఎక్కువ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. హీరో మీ ఫ్రెండ్ ఒరిజినల్ లైఫ్ స్టోరీ కూడా అదే కదా, ఆయన రిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదండి, లేదు. నేను ఎప్పుడో అనుకున్న లైన్ అంటే ఒక ఇట్లాంటి దాంట్లో క్రేజీగా సెటప్ చేద్దామని అనుకున్న లైను. బట్ అది అనుకోకుండా కలిసింది. కానీ అట్లాంటిది ఏం లేదండి. ఆయన ఈ సినిమాలో నాగవంశి గారు మెరుస్తారని ఒక టాక్ ఉంది. నాగవంశి గారు క్యామియోనా? సస్పెన్స్, అది చూడాలి మీరు.